54 ఒక యూఎఫ్ఎస్ని, అంటే మనం ఇందాక ఎంఐ ఫోన్లోంచి తీసాం ఇది. ఈ యూఎఫ్ఎస్ని మనము F64 బాక్స్లో, అంటే F64 బాక్స్లో ఎలా కనెక్ట్ చేయాలి అన్న దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ క్లాస్ చెప్పుకుంటున్నాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ F64 బాక్స్లో యూఎఫ్ఎస్ 254 కనెక్ట్ చేయాలి అంటే ఏం కావాలి అంటే మనకి ఒక ఐసీ ఫ్రెండ్ షాకెట్ కావాలి. ఈ షాకెట్ని మనము ఇందులో ఇలా కనెక్ట్ చేసుకుంటున్నాం. చూడండి, ఇందులో ఇలా లాక్ చేసుకున్నాము. దాని తర్వాత దీనికి యూఎఫ్ఎస్ 254 కదా మనం అనుకున్నది, యూఎఫ్ఎస్ 254 ఇక్కడ ఉందా, షాకెట్ మీద ఉందా, యూఎఫ్ఎస్ 254 షాకెట్ని ఇక్కడ కనెక్ట్ చేసాము. చూడండి, ఇక్కడ కనెక్ట్ చేసిన తర్వాత మనం ఈ లాక్ ఓపెన్ చేసాము. లాక్ ఓపెన్ చేసి మన దగ్గర ఉన్న యూఎఫ్ఎస్ 254 ఐసీని ఇందులో కనెక్ట్ చేసాం. చూడండి, ఇందులో ఇలా కనెక్ట్ చేసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ యారో మార్క్ ఉందా, మీకు కనపడుతుందా? ఈ యారో మార్క్ ఏంటంటే ఐసీ మీద ఐడెంటిఫికేషన్ సింబల్ ఉంటుంది కదా, ఆ సింబల్ అన్నది ఇక్కడ వచ్చే విధంగా కనెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత దీన్ని ఇలా లాక్ చేసుకోవాలి, అంటే ఐసీ పక్కకి అటు ఇటు పోకుండా. ఓకే, ఇప్పుడు ఏం చేసామంటే మనకి ఒక ఐఎస్పి షాకెట్ అన్నది ఒకటి ఉంది. ఐఎస్పి షాకెట్ ఏంటి అంటే ఈఎంఎంసీనా యూఎఫ్ఎస్ఆ ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి దీంట్లో ఎన్క్రిప్షన్ చిప్ ఉంటుంది అనమాట. ఓకే, ఆ చిప్ అన్నది దీంట్లో ఉండటం వల్ల ఇది పెడితేనే ఈ ఐసీ కనెక్ట్ అవుతుంది, లేకుంటే కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేసాము, ఇక్కడ ఉంది కదా, ఈ ప్లేస్ ఉంది కదా, ఓకేనా, ఈ ప్లేస్లో మనము కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, కనెక్ట్ చేసాం. ఓకే, డన్. ఇప్పుడు మనము దీన్ని సిస్టమ్కి కనెక్ట్ చేస్తున్నాం. సిస్టమ్కి ఎలా కనెక్ట్ చేస్తున్నాం? త్రూ యూఎస్బి ద్వారా కేబుల్ తీసుకున్నాము. కేబుల్ మనకి సిస్టమ్కి కనెక్ట్ చేసాము. సిస్టమ్ నుంచి మళ్ళీ ఇక్కడ చూడండి బాక్స్కి కనెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ యూఎస్బి కేబుల్ ఉంది కదా, యూఎస్బి కేబుల్కి కనెక్ట్ చేసాం. జస్ట్ ఓకేనా, యూఎస్బి కేబుల్ కనెక్ట్ చేసాం. ఇక్కడ చూడండి F64 అని చెప్పేసి వచ్చిందా, F64 బాక్స్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ డిస్ప్లేలో దీనికి VCC క్యూ పవర్ సర్క్యులేషన్స్ అన్ని ఏమవుతున్నాయి అన్నది వస్తుంది అనమాట. ఇందులో వచ్చేటప్పటికి సి డ్రైవ్లో మిషన్ అన్నది. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ బాక్స్ సీరియల్ నెంబర్ వచ్చేసింది, డివైస్ సీరియల్ నెంబర్ వచ్చేసింది. దీన్ని కనెక్ట్ చేస్తున్నాం, అంటే ఈ బాక్స్ ఐడెంటిఫికేషన్ సీరియల్ నెంబర్ ఇక్కడ కనెక్ట్ చేసామా. ఇక్కడ కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది యూఎస్బి ద్వారా కనెక్ట్ అయింది. బ్లూటూత్ ద్వారా కూడా కనెక్ట్ అయితే కనుక బ్లూటూత్ ద్వారా టిక్ మార్క్ పడుతుంది. దాని తర్వాత ఇక్కడ కనెక్టింగ్ అనే ఆప్షన్ వచ్చింది. మనం ఏం చేస్తున్నాం అంటే కనుక ఇక్కడ ఐఎస్పి అడాప్టర్ యూజ్ చేసాం కదా మనము బాక్స్లో. ఐఎస్పి అడాప్టర్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఐఎస్పి టిక్ మార్క్ చేస్తున్నాం. ఓకేనా, ఐఎస్పి టిక్ మార్క్ అన్నది యూజ్ చేస్తున్నాం. ఐఎస్పి టిక్ మార్క్ అన్నది ఎప్పుడైతే యూజ్ చేసామో యూఎఫ్ఎస్ కనెక్ట్ అయిన తర్వాత యూఎఫ్ఎస్ కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది అనమాట. ఈ మెసేజ్ ద్వారా మనకేంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోన్ డిటెక్ట్ అయిపోయిందా మొత్తం అంతా అంటే కనుక ఏదైతే యూఎఫ్ఎస్ మనం తీసామో ఆ యూఎఫ్ఎస్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ వచ్చాయి అనమాట. ఇక్కడ ఫస్ట్ ఏమొచ్చింది మనకి, యూఎఫ్ఎస్ కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఏ మోడ్ ద్వారా అయింది, హెచ్ఎస్ గేర్ 1 హెచ్ఎస్ గేర్ 2 ద్వారా అవుతుంది. హెచ్ఎస్ గేర్ 1 ద్వారా అవుతుంది, ఐడెంటిఫై అయింది. ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత దీంట్లో లూన్ పార్టీషన్స్, లూన్ అంటే ఏమైతే పార్టీషన్స్, ఇప్పుడు మనం హార్డ్ డిస్క్లో మనకి సి డ్రైవ్ ఇంత ఉండాలి, డి డ్రైవ్ ఇంత ఉండాలి, ఈ ఇంత ఉండాలని మనం పార్టీషన్స్ ఎలా చేస్తామో అలాగే యాజ్ అన్ కండిషన్ లూన్ పార్టీషన్స్ అన్నవి ఉన్నాయి. ఇక్కడ అన్నిటికంటే పెద్ద లూన్ ఏది అంటే కనుక లూన్ 0 అనమాట. లూన్ 0 ఎంత ఉంది, 115 GB ఉంది. ఓకేనా, అర్థమైందా, 115 GB ఉంది. ఇదేంటి అంటారంటే మెయిన్ యూజర్ డేటా అంటారు. లూన్ 1, లూన్ 2, లూన్ 3, లూన్ 4, లూన్ 5 వచ్చేటప్పటికి ఇవి బూట్ పార్టీషన్స్ అండ్ సెక్యూరిటీ పార్టీషన్స్. టోటల్ ఎన్ని వచ్చాయి చూడండి, లూన్ 5తో కలిపితే కనుక టోటల్ వచ్చేటప్పటికి 0 నుంచి 5 వరకు టోటల్ 6 వచ్చాయి అన్నమాట. ఓకేనా, ఇది యూఎఫ్ఎస్ లో ఉన్న పార్టీషన్స్. ఇక్కడ చూడండి యూఎఫ్ఎస్ యాక్టివ్ పార్టీషన్స్. ఓకేనా, ఇది ఆర్పిఎంబి కౌంటర్. ఆర్పిఎంబి కౌంటర్ అంటే మనం నిన్న సెక్యూరిటీ మెజర్మెంట్స్ లో మనం చెప్పుకున్నాం కదా, ఒకసారి ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ తీసుకున్నా, ఒక ఫోన్ పే అథెంటికేషన్ ఎప్పుడైతే మనం అన్లాక్ చేస్తామో అప్పుడు ఆర్పిఎంబి కౌంటర్ అన్నది ఒకటి పెరుగుతూ వస్తుంది అనమాట. దాని తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి యూఎఫ్ఎస్ హెల్త్ 0 నుంచి 10% మాత్రమే యూజ్ చేసాం, అంటే యూఎఫ్ఎస్ హెల్త్ అన్నది నార్మల్గా ఉంటుంది. ఓకేనా, దాని తర్వాత వచ్చేటప్పటికి ఇది ఏది బ్రాండింగ్ నేమ్ ఏంటి, సామ్సంగ్ సంబంధించిన యూఎఫ్ఎస్ స్మార్ట్ రిపోర్ట్. దీంట్లో వచ్చేటప్పటికి SLC MLC అని సైకిల్స్ ఉంటాయి అన్నమాట.
అంటే కనుక ఇంత పార్టీషన్ ఎస్ఎల్సి ఎంఎల్సి లైఫ్ టైం దాన్ని ఎంతవరకు వాడారు, ఎంతవరకు అవ్వలేదు, దానికి సంబంధించిన సైకిల్స్ ఇవి. కిందికి వచ్చేటప్పటికి ఆటోమేటిక్ బ్యాకప్. ఆటోమేటిక్ బ్యాకప్ అంటే ఏంటి? ఎప్పుడైతే యూఎఫ్ఎస్ డిటెక్షన్ చేస్తామో, అంటే ఏదేని ఒక ఫోన్లోని యూఎఫ్ఎస్కి సంబంధించిన అంటే సెక్యూరిటీ పార్టీషన్స్ ఉంటాయి కదా, ఐఎంఏ రిలేటెడ్ సెక్యూరిటీ పార్టీషన్. ఈ సెక్యూరిటీ పార్టీషన్స్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ బ్యాకప్ తీసుకున్నాయి. ఇక్కడ చూడండి లూన్ 0 నుంచి తీసుకున్నాయి. ఇవి లూన్ 0 నుంచి తీసుకున్నప్పుడు ప్రైమరీ జీపీటీ 0, ఎస్ఎస్డి, విబ్మెటా, కీ స్టోరు, ఎఫ్ఆర్పి, పెరిస్టిమేజ్, ఇవి లూన్ 0 నుంచి. లూన్ 1 నుంచి ఏమేమైతే తీసుకున్నాయో అవి ఇక్కడ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క దాని నుంచి మనకి కావలసిన సెక్యూరిటీ పార్టీషన్స్ బ్యాకప్ తీసుకొని మనకి ఇక్కడ కంప్లీట్ ఫోన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇక్కడ చూడండి బ్రాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేటప్పటికి క్వాలికమ్, బ్రాండ్ వచ్చేటప్పటికి పోకో, డివైస్ మోడల్ నెంబరు, తర్వాత పోకో M3, దీంట్లో ఉన్న ఫిర్మ్వేర్ వర్షన్ ఏంటి, ఆండ్రాయిడ్ వర్షన్ ఏంటి, తర్వాత ఎఫ్ఆర్పి. ఇక్కడ చూడండి ఫ్యాక్టరీ రీసెట్, అంటే మనం రీసెట్ కొట్టిన తర్వాత జీమెయిల్ ఐడి అడుగుతుంది కదా, ఆ ఎఫ్ఆర్పి కూడా ఇందులోనే ఉందన్నమాట. ఎఫ్ఆర్పి యాక్టివ్లో ఉంది. ఈ విధంగా మనకి ఎప్పుడైతే F64 బాక్స్లో ఐసీని డిటెక్షన్ చేస్తామో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి చూపించడం జరుగుతుంది. ఓకేనా, అర్థమైందా? అంటే మనం యూఎఫ్ఎస్ ఐసీని ఎలా కనెక్టివిటీ చేయాలి అన్నది ఇక్కడ మనము నేర్చుకుంటున్నాం.